వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ అండ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ చెల్లమల్ల రేవంత్ గారు ఉన్నారు. హాయ్ సార్. హలో అండి. సార్, ఈ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ పైన అవగాహన చాలా పెరిగింది, కానీ ఒక ప్రాపర్ గైడెన్స్ లేకనా, లేకపోతే స్టాక్ మార్కెట్ పైన అవగాహన లేకనా, స్టడీ లేకనా, అంటే ఎందుకోసమో ఇన్వెస్టర్లో ఫెయిల్ ఎందుకు అవుతున్నారు సార్? సో బేసిక్ ఇక్కడ చిన్న డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి. అవగాహన ఏం పెరగలేదు, ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుసుకున్నారు అంతే. జస్ట్ అంటే డబ్బు వస్తుందని అయితే ఇన్ఫర్మేషన్ అంతవరకే తెలుసుకున్నారు అంతే. మనకి ఈ రెగ్యులర్ ఎఫ్డీస్ వీటన్నిటి బదులు అదర్ ఇన్వెస్ట్మెంట్ టూల్స్ కూడా ఉన్నాయి అని ఒక ఇన్ఫర్మేషన్ ని మాత్రమే తీసుకున్నారు. అవగాహన అనేది కలిగి ఉంటే అసలు ఫెయిల్యూర్ అనేది ఉండదు. ఎక్కడైతే అవగాహన ఉంటుందో అక్కడ ఫెయిల్యూర్ ఉండదు. సో మన ఇండియాలో రియల్ ఎస్టేట్ లో ఫెయిల్ అవ్వటం అనేది చాలా తక్కువ. పెట్టుబడి పెట్టినోడు పెద్దగా మోసపోడు. ఎందుకు? మన దగ్గర పూర్తి అవగాహన ఉంటుంది కొంతవరకు రియల్ ఎస్టేట్లో, ఏదో ఒకళ్ళిద్దరికి తప్పించి. కానీ ఇప్పుడు మనకి మేజర్గా ఇన్వెస్టర్స్ అందరూ కొత్తగా ఈక్విటీ మార్కెట్స్లోకి ఎంటర్ అవ్వటం, మ్యూచువల్ ఫండ్స్ అయి ఉండొచ్చు, పిఎంఎస్లు అవ్వచ్చు, స్టాక్స్ అవ్వచ్చు, ట్రేడింగ్ అవ్వచ్చు. ఈక్విటీ సెగ్మెంట్లోకి జస్ట్ ఇక్కడ మనకి బెటర్గా రిటర్న్స్ వస్తాయి, ఫాస్ట్గా వస్తాయి అని ఒక ఇన్ఫర్మేషన్ తోటి మాత్రమే వచ్చారు, కానీ దాని మీద అవగాహనతోటి రాలేదు. సో ఎప్పుడైనా ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా కానీ డ్రైవ్ చేసేది ఎక్కువగా అందరూ అనుకుంటుంటారు వాళ్ళు పెట్టే పెట్టుబడులని. పెట్టుబడి కంటే కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఎమోషన్ అండ్ దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్. అసలు ఎమోషన్కి ఇన్వెస్ట్మెంట్కి ఏంటి సంబంధం అని అంటే దాన్నే అంటుంటాం గ్రీడ్ అండ్ ఫియర్ అని. ఈ గ్రీడ్ అండ్ ఫియర్ అనే ఒక ఫ్యాక్టర్ ఒక మనిషి ఇన్వెస్ట్మెంట్ ఏం అవ్వాలి అనేది డిసైడ్ చేస్తూ ఉంటుంది. సో రీసెంట్ డేటాను గమనించినప్పుడు మార్కెట్స్ పడుతూ ఉంటే ఎస్ఐపి కౌంట్ అనేది తగ్గిపోయింది. సో బేసిక్ పెద్దతనేం కాదు, ఇట్స్ బై వెరీ ఫ్యూ పాయింట్స్. సో రీసెంట్గా మనకు ఓన్లీ అప్ ట్రెండ్ చూస్తున్నాం. అట్లాంటిది మార్కెట్ పడుతున్నప్పుడు ఇంకొంచెం అప్ ట్రెండ్లోకి వెళ్లాల్సింది పోయి అది కాస్త స్టాగ్నెంట్ అయిపోయింది. కానీ దాంతోపాటుగా డిస్కంటిన్యూషన్ ఆఫ్ ఎస్ఐపిస్, అఫ్ కోర్స్ న్యూ ఎస్ఐపిస్ రిజిస్టర్ అవుతున్నాయి, కాకపోతే ఎగ్జిస్టింగ్ ఎస్ఐపిస్ కూడా డిస్కంటిన్యూ అవుతున్నాయి. సో ఇది ఒక ఫియర్ ఫ్యాక్టర్. ఈ ప్రాబ్లం ఎక్కువైంది. ఫియర్ ఫ్యాక్టర్ అదే చెప్పేది. ఇక్కడ ఎక్కువగా డ్రైవ్ చేసేది ఏంటి అని అంటే మన మనిషికి సంబంధించిన ఎమోషన్. అదే మీరు గమనిస్తే మార్కెట్ ఎప్పుడైతే ఫుల్ బులిష్ గా ఉందో ఆ టైంలోనే మనకి ఎస్ఐపి బుక్ అనేది విపరీతంగా పెరిగింది. దీన్ని గ్రీడ్ ఫ్యాక్టర్ అని అంటాం. సో ఎవరైతే ఆ గ్రీడ్ ఫ్యాక్టర్ టైంలో ఎంటర్ అయ్యి మార్కెట్ బాగా బులిష్ గా ఉన్నప్పుడు ఎంటర్ అయ్యి డబ్బులు అయితే పెట్టారో వాళ్ళు పర్టికులర్గా నాకు తెలుసు వాళ్ళే ఎక్కువగా ఇప్పుడు ఎస్ఐపిస్ అనేవి స్టాప్ కూడా చేస్తూ ఉంటారు. సో దీస్ టూ విల్ డిసైడ్. సో బేసిక్గా గ్రీడ్ అండ్ ఫియర్. ఇక్కడ ఒక చిన్న మాట కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ వీళ్ళు పెట్టేదంతా కూడా ఒక గ్యాంబ్లింగ్ మైండ్ సెట్ తోటే పెడుతున్నారు ఎవ్రీవన్. సో బేసిక్గా పెడితే వెంటనే ఏదో డబ్బులు వచ్చేస్తాయి. బయట నుంచి కూడా అప్పు తెచ్చి లోన్ పెట్టి కూడా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎగ్జాక్ట్లీ లోన్ పెట్టి కూడా చేస్తున్నారు. లోన్స్ ఎలా? వాళ్ళ పర్సనల్ లోన్స్ పెడుతున్నారు, గోల్డ్ లోన్ పెడుతున్నారు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్ ఏదైనా ఉంటే దాని మీద లోన్ తీసుకొని మళ్ళీ మ్యూచువల్ ఫండ్ లో పెడుతున్నారు. సో ఇట్లా రకరకాలుగా చేస్తున్నారు. నేను అదే చెప్తాను, చాలా మంది నాకు క్వశ్చన్ అడిగినప్పుడు సరే ఇట్లా లోన్ తీసుకొని పెట్టచ్చా అని అంటే, లోన్ తీసుకొని కనుక మనం మ్యూచువల్ ఫండ్ లో డబ్బులు పెడితే మార్కెట్ కనుక ఏదైనా వీక్ అయితే మీ ఎమోషన్స్ ట్రిగ్గర్ అయితే. ఎమోషన్కి ఇన్వెస్ట్మెంట్కి ఏంటి సంబంధం అని అంటే మీ ఎమోషన్ మీ ఇన్వెస్ట్మెంట్ని నిలబడనివ్వదు. సో మీ ఇన్వెస్ట్మెంట్ అనేది 4 కాలాల పాటు నిలబడాలి అని అంటే ఫస్ట్ అది మీకు ఎమోషనల్గా స్టెబిలిటీని ఇవ్వాలి. ఎప్పుడైనా మనకి ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది ఏం చెప్తుంది? మనకి ధైర్యాన్ని ఇస్తుంది, భద్రతని ఇస్తుంది. అదే ఇన్వెస్ట్మెంట్ మీకు భయానికి కారణంగా మారితే, మీకు ఆ భద్రతా భావం లేకపోతే మీరే ఇన్వెస్ట్మెంట్ని డెస్ట్రాయ్ చేస్తారు. సో బేసిక్ అందుకే చెప్తాను, ఎక్కువ ఇక్కడంతా కూడా రూల్ చేసేది ఫియర్ అండ్ గ్రీడ్. ఈ 2 ఎలిమెంట్స్ని ఎలిమినేట్ చేయాలి. ఏ ఒక్క సామాన్యుడికి కూడా సహజంగా ఎమోషన్ ఎలిమినేట్ చేయడం అనేది సాధ్యమైనది కాదు. అందుకే అడ్వైజర్స్ తో ట్రావెల్ చేయాలి. నేను నెక్స్ట్ అదే అడదాము సార్. ఓకే, కారణం చెప్పారు, దాని సొల్యూషన్ కూడా చెప్తారని. సో దట్ ఈస్ ద రీజన్. సో బేసిక్ ఇప్పుడు సెబీ అయినా సరే ఇంతమంది అడ్వైజర్స్ని కావాలి, ఇంకా పెంచాలి అడ్వైజర్స్ని అని చెప్పి సెబీ కూడా ఎందుకు ట్రై చేస్తుంది? ఇప్పుడు బేసిక్గా మనకి ఎల్ఐసి ఒకటి ఉంది. ఎల్ఐసి అడ్వైజర్లు దాదాపుగా మన దగ్గర 17-18 లక్షల మంది ఉన్నారు ఇండియాలో. ఒక రకంగా చెప్పాలంటే ఎల్ఐసి అనేది ఒక సేఫ్ ఎసెట్. డబ్బులు పెట్టిన తర్వాత అది ఇవ్వాల్సిన వడ్డీ ఇస్తుంది. దానికేమో 17 లక్షల మంది ఉన్నారు, మ్యూచువల్ ఫండ్కి ఏమో 2.5 లక్షల మంది ఉన్నారు, రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు ఏమో 1000 మంది కూడా లేరు. సో బేసిక్గా అసలు రిస్క్ అంతా ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉంది? ఈక్విటీ సెగ్మెంట్లో రిస్క్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. అదే ఈక్విటీ సెగ్మెంట్లో ఈ భారతదేశానికి సరిపడా అడ్వైజర్లు, సో కాల్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ అయి ఉండొచ్చు, రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు అయి ఉండొచ్చు, రీసెర్చ్ జర్నలిస్టులు అయి ఉండొచ్చు, వీళ్ళందరూ సరిపడా లేరు. ఇక్కడ ఇంకొక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి అని అంటే ఉన్న వాళ్ళని వాడుకోరు. ఎంతసేపటికి ఒక మనిషిని చూసేటప్పుడు ఏం చూస్తారు అని అంటే ఒక 1% కమిషన్గా చూస్తారు అంతే. సో బేసిక్గా ఇక్కడ ఒకటే మాటను గుర్తుపెట్టుకోవాలి, వెన్ వీ డోంట్ నో సంథింగ్ వీ విల్ టేక్ ఎ ప్రొఫెషనల్ అప్రోచ్ అంతే. మనకు వైద్యం చేసుకోవడం ఎగ్జాంపుల్ సార్, మీరు మ్యూచువల్ ఫండ్ చూస్తే వాళ్ళు ఎక్స్పర్ట్సే దాన్ని డీల్ చేస్తారు కాబట్టి అవి లాభాల్లో ఉంటాయి అంతే.
మ్యూచువల్ ఫండ్ ఈవెన్ ఇన్ దట్ మ్యూచువల్ ఫండ్ ఎమోషన్స్ తోటి మళ్ళీ డబ్బులు పాడు చేస్తున్నారు. హౌఎవర్ ఇట్ ఈస్ హ్యాండిల్డ్ బై అని ప్రొఫెషనల్స్. అక్కడ మనకు ఫండ్ మేనేజర్స్ ఉంటారు, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు, చీఫ్ డెప్ట్ మేనేజర్స్ అని ఉంటారు, ఇట్లా చాలా టీం ఉంటుంది అక్కడ, రీసెర్చ్ అనలిస్ట్ టీం ఉంటుంది. అంత టీం మేనేజ్ చేసే ఎఫెక్టివ్గా ఉండేటువంటి మ్యూచువల్ ఫండ్ కూడా మిస్హ్యాండిల్ చేసుకొని పాడు చేసుకుంటున్నాం. సో రీసెంట్గా నా దగ్గరకు వచ్చేటువంటి క్లయింట్స్ కూడా ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేశా. 10-15 సంవత్సరాల దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో సొంతంగా చేసుకునే వాళ్ళు తక్కువ మంది అయితే అడ్వైజర్స్ అండర్లో ఉండి చేసుకుంటూ ఒక వెల్త్ని క్రియేట్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఒక మాట చెప్పారు. సార్ నేను అడిగాను, సో బేసిక్గా అసలు వాట్ ట్రిగ్గర్డ్ అంత ఇన్ని సంవత్సరాల వరకు ఎట్లా ట్రావెల్ చేయగలిగారు అంటే నాకు చాలా భయం వేసిందండి. మార్కెట్స్ పడ్డప్పుడల్లా నేను భయపడ్డాను. నాకు భయం రాగానే వెంటనే అడ్వైజర్కి ఫోన్ చేసేవాడిని, ఆయన స్టెబిలైజ్ చేసేవాడు. ఆటోమేటిక్గా మార్కెట్ రికవర్ అయిపోయింది. నా అవసరాలు ఏమొచ్చినా కానీ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే సొల్యూషన్ చెప్పేవాళ్ళు. నా ఫండ్స్ ముట్టుకోవాల్సిన అవసరం రాలేదు. అట్లా కొన్ని కోట్ల రూపాయలు కూడా పెట్టిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. 42 సంవత్సరాలకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక్క రోజు కూడా పనిచేయాల్సిన అవసరం లేదు. అట్లా చాలా మంది ఉన్నారు. సో బేసిక్ ఇక్కడల్లా పాయింట్ ఏంటి అని అంటే డిసిప్లిన్ అంతే. ఇక్కడ నేనేమి మ్యాజిక్ చేయను, ఏ అడ్వైజర్ ఏ మ్యాజిక్ చేయడు. మీరైనా నేనైనా మ్యూచువల్ ఫండ్నే సెలెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే 2000 మ్యూచువల్ ఫండ్స్లో ఏ మ్యూచువల్ ఫండ్ అనేది బెటర్ అని చూస్ చేసి సెలెక్ట్ చేయడం. మీ సమస్యలు వచ్చినప్పుడు మీరు ప్యానిక్ అవ్వకుండా మీ ఎమోషన్, ఇందాక ఏ ఎమోషన్ అయితే మీ ఇన్వెస్ట్మెంట్స్ని పాడు చేస్తుంది అన్నామో ఆ ఎమోషన్ని కంట్రోల్గా ఉంచే ప్రయత్నం చేయటం. ఒక షాక్ అబ్జర్వర్ లాగా మీకు వచ్చే ఎమోషన్ అబ్జర్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు అడ్వైజర్, అంతే. సో దాని ద్వారా మీ ఇన్వెస్ట్మెంట్స్ పాడవ్వకుండా ఒక ప్రొటెక్టర్గా పనిచేస్తారు, అంతే. ఇక్కడ అద్భుతం ఏమీ జరగదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆ ఒక్క చిన్న, ఇప్పుడు ఒక పెద్ద జెయింట్ వీలే కానివ్వండి, ఒక్క చిన్న స్క్రూ మిస్ అయితే ఏమవుతుంది, అయిపోయింది, కొలాప్స్, అంతే కదా. ప్రతి ఒక్క దానికి ఒక మెయిన్ పార్ట్ ఉంటుంది, మెయిన్ స్క్రూ అని ఒకటి ఉంటుంది. ఆ మెయిన్ స్క్రూ ఏంటి అని అంటే ఇక్కడ మిమ్మల్ని హోల్డ్ చేయటం. ఆ మెయిన్ స్క్రూని మనం మిస్ చేసుకోకూడదు. దేర్ ఆర్ 2 ways. ఇఫ్ యూఆర్ ఎమోషనల్లీ స్ట్రాంగ్, దట్స్ వెరీ గుడ్, యూ హ్యావ్ ఎ డైరెక్ట్ ఆప్షన్, హ్యాపీగా చేసుకోవచ్చు. ఎమోషనల్గా హ్యాండిల్ చేయలేము, నాకెందుకు వచ్చిన టెన్షన్ ఉండండి, యూ హ్యావ్ ఎన్ అడ్వైజర్స్, దే ఆర్ సర్టిఫైడ్ బై ద గవర్నమెంట్. అంటే ఈ మ్యూచువల్ ఫండ్ కైనా సరే సర్టిఫైడ్ అడ్వైజర్ని, అంతే. దేర్ ఇస్ నో అదర్ వే అండి, దేర్ ఇస్ నో అదర్ వే. అసలు ఇంకొక దారే లేదు. ఈక్విటీ మార్కెట్స్ లో ఏ చూసి అనేవి చూసి ఇది పర్సెంటేజ్ లాస్ట్ 5 years చూసి సెలెక్ట్ చేసుకోవాలా సింపుల్గా చెప్పేస్తుంటారు చాలా మంది. వాళ్ళకి నాలెడ్జ్ ఉందా? నేను డైరెక్ట్గా ఓపెన్గానే ఛాలెంజ్ చేస్తున్నా, నా ముందు కూర్చోమని నేను మాట్లాడతా. మోతీలాల్ రీసెంట్గా మిడ్ క్యాప్ ఇవన్నీ కూడా పర్ఫామ్ చేసాయి. ఎందుకు పర్ఫామ్ చేసాయి ఎంతమందికి తెలుసు? దాని అండర్లయింగ్ అసెట్, దాంట్లో ఉండే 3 స్టాక్స్ వల్ల పర్ఫామ్ చేసాయి. రీసెంట్గా క్వాంట్ మిడ్ క్యాప్ బాగా పడిపోయింది. ఒకప్పుడు క్వాంట్ అని చెప్పి భజనలు చేశారు. ఈ రోజు లాస్ట్ 6 months డేటాలో నెగిటివ్గా ఉన్నటువంటి టాప్ నెగిటివ్ ఫండ్ ఇస్ ద క్వాంట్ మిడ్ క్యాప్. చాలా ఫండ్స్ నెగిటివ్లో కూడా మిడ్ క్యాప్ ఫండ్స్. దానికి గల కారణం ఏంటి అంటే దాంట్లో ఉండేటువంటి ఒకే ఒక్క స్టాక్, ఆ స్టాక్ పేరు నేను చెప్పను, ఎత్తుక్కొని పోయి వాళ్ళు ఎత్తుక్కుంటారు. అర్థమైందా? ఇప్పుడు బేసిక్ గా మ్యూచువల్ ఫండ్ అనేది ఇట్స్ డైరెక్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ఏ స్టాక్ మార్కెట్. ఈ 5 star రేటింగ్ డిసైడ్ చేసిందా మరి? లాస్ట్ 6 months లో పెట్టినటువంటి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన వాళ్ళందరి పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆ క్వాంట్ మిడ్ క్యాప్లో? ఐ నో పీపుల్, నేను రీసెంట్గా వెబినార్ కండక్ట్ చేసినప్పుడు, సార్ నేను 10 లక్షల రూపాయలు ఒకేసారి పెట్టాను సార్, ఇప్పుడు 1 లక్ష రూపాయలు పోయినాయి సార్ మ్యూచువల్ ఫండ్లో అన్నారు. ఇప్పుడు ఏం చేయాలి సార్, తీసేయమంటారా అంటారు. ఎవరి వాళ్ళు ఇది? వాళ్ళు చేసిన మిస్టేక్ కాదా? ఈ 5 స్టార్లు లాస్ట్ 1 year పర్ఫార్మెన్స్, 5 year పర్ఫార్మెన్స్ తప్పు కాదా? ఇది రాంగ్, మిస్లీడింగ్ కాదా? సెబీ ఈజ్ వెరీ క్లియర్. తెలియని వాళ్ళు, సబ్జెక్ట్ లేని వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో గైడ్ చేయడానికి అర్హత లేదు. ఇట్ ఇస్ అన్ ఇల్లీగల్ యాక్టివిటీ. ఏదన్నా ఉంటే అవేర్నెస్ క్రియేట్ చేయండి. అవేర్నెస్ అంటే ఏంటి? 5 star రేటింగా? ఎవరు ఇస్తున్నారు 5 star రేటింగ్? సెబీ ఇచ్చిందా? ఎంఫీ ఇచ్చిందా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందా 5 star రేటింగ్? ఎవరు ఇచ్చారు? ఎవడో ఒక థర్డ్ పార్టీ వాడు ఇచ్చాడు. వాడిచ్చే 5 star రేటింగ్ని బేస్ చేసుకొని ఇక్కడ మీరు జడ్జ్ చేస్తారా? ఇప్పుడు నేను మీకు ఒక రేటింగ్ ఇస్తే మీది జడ్జిమెంట్ అయిపోతుందా మీ మీద? ఇట్స్ నాట్ లైక్ దట్ కదా. ఇట్స్ నాట్ లైక్ దట్. ద పాయింట్ హియర్ ఈస్ అండర్లయింగ్ అసెట్స్ అని ఉంటాయి. అందులో అండర్లయింగ్ అసెట్స్ని మనం గమనించుకుంటూ ఆ ఫండ్ మేనేజర్ యొక్క బిహేవియర్ని అర్థం చేసుకుంటూ వాళ్ళు ఎందులో ఉన్నారు, ఏ సెక్టార్లో ఉన్నారు, ఏ సెగ్మెంట్లో ఉన్నారో గమనించుకుంటూ మనకున్నటువంటి కొంత విజ్ఞత దాంట్లో జోడిస్తే మంచి ఫండ్స్ని సెలెక్ట్ చేయడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. ఎస్, దెర్ ఇస్ నో ప్రాబ్లం, ఫండ్ సెలెక్ట్ చేయొచ్చు. కాకపోతే అన్నెసరిగా 1 year బెట్ కోసం అని చెప్పి 10 లక్షలు పెట్టి ఒక 1 లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు. ఆయనకు డబ్బులతో పని ఉందంట, మరి డబ్బులతో పని ఉన్నప్పుడు 1 లక్ష పోగొట్టుకున్నాడు. ఇది మిస్లీడింగ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది రేవంత్ గారు చెప్పేది ఏంటంటే ప్రాపర్ గైడెన్స్ ఉండాలి. ఈవెన్ మ్యూచువల్ ఫండ్ కానీ ఈక్విటీ స్టాక్స్ కానీ ప్రాపర్ గైడెన్స్ ఉండాలి. సర్టిఫైడ్ ప్లానర్తో వెళ్తే మీ ప్లానింగ్ కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మంచిగా రీచ్ అవుతారని సార్ చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.